ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాయబారులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న జడాక్ స్క్వేర్ ప్రాంతంలో వజీర్ అక్బర్ ఖాన్ 14వ వీధి వద్ద రద్దీ సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో దాదాపు 65 మందికి పైగా చనిపోయారు. دفتر نوتو حضور دارد و اینجا هم نیروهای امنیت ملی دفاتر జర్మన్ మిషన్ ఇన్ వద్ద కారు బాంబును పేల్చారు. ఈ దాడిలో భారత రాయబార కార్యాలయం కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. సిబ్బంది మాత్రం సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు జరిగిన ప్రాంతానికి 400 మీటర్ల దూరంలో అమెరికా దౌత్య కార్యాలయం కూడా ఉంది. این رویداد درست هنگام صورت گرفته که در هنگام صبح رفتن పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే చాలా మంది దాన్ని ముందుగా భూకంపంగా భావించారు. దాదాపు 325 మందికి పైగా గాయపడ్డట్టు స్థానిక మీడియా చెబుతోంది. పేలుడు కారణంగా దాదాపు 30 కార్లు తునాతునకలయ్యాయి. మృతుల సంఖ్య కూడా భారీగా ఉండవచ్చని చెప్తున్నారు అధికారులు. సోషల్ మీడియాలో వెలువడ్డ చిత్రాల్లో పేలుడు పొగల మధ్యలో చాలా మంది ప్రజలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడింది ఎవరు అనేది ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. కాబూల్లోని జర్మనీ దౌత్య కార్యాలయం వద్ద జరిగిన దాడిలో భారత రాయబార సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. مرت دایرکت فرم دایرکت زنی گمش کیا یکی از یاس کار نیست. This is that you are seeing right now. Abdullah Mazandi. రాయబారులే లక్ష్యంగా కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన ప్రదేశంలో ఒక స్కూల్, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, భారత్, అమెరికా రాయబార కార్యాలయాలున్నాయి. این رویداد درست هنگام صورت گرفته که در هنگام صبح رفتن دفتر